హల్లెలూయా. ఈ దిన వాక్యము 16వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు గురుడ్డివాడు చీకటిలో తడవలాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడవలాడుదువు. గురుడ్డివారు అంటే ఎవరు అంటే ఈ గురుడితనం కూడా రెండు రకాలు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసను అని చెప్పి బైబిల్లో ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు అంటే మనస్సుకున్న నేత్రాల గట గురుడితనము కలుగజేసేసాడు. కాబట్టి కళ్ళము చూస్తారు, దేవుడి కార్యం గ్రహించలేరు. దేవుడే వారితో ఉన్నాడు అన్నది కనబడదు. వాళ్ళెంత అని విరవిపోతుంటారు. కానీ దేవుడే వారి పక్షంగా యుద్ధములు చేసేటప్పుడు అయ్యో ఇది దేవుని శక్తి అని గుర్తెరగరు. ఇది ఒక రకం. మరి ఒక రకం ఏంటంటే సేవకుడు, నా సేవకుడు తప్ప ఎవడు గురుటివాడు అని దేవుడు అన్నాడు. అది ఆత్మీయమైన గురుటితనం. లోకంలో నేత్రాస, శరీరాస, జీవపడంబం ప్రాముఖ్యంగా చూడడం వల్లనే ఏలుబడి చేస్తాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలకి మొట్టమొదట ఆత్మీయ నేత్రాలు తెరవబడిపోతాయి. ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో లోకంలో అదిగో పలానాది అందంగా ఉందంటే అంతకన్నా మన దేవుడు గొప్పవాడు, 10,000 మందిలో అతి సుందరుడు ఆయన అని పరలోక రాజ్యం నిమిత్తం వాటి యొక్క మహిమ నిమిత్తం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఏమని ఉందంటే గురుడివాడు మధ్యాహ్నమందు తడవలాడు రీతిగా నువ్వు తడవలాడుతావంటే ఇది ఒక శాపం. మధ్యాహ్నమంతా తడవలాడడం ఏంటి? ఇప్పుడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అని చెప్తున్నా నాకు కనబట్లేదండి అన్నావు అనుకో, దాన్ని గురుడితనం అంటారు. అప్పుడేం చేయాలి? ప్రభా నీ వెలుగు చూచే నేత్రాలు, నిన్ను చూచే నేత్రాలు, నీ ప్రభావాన్ని చూచే నేత్రాలు నాకు ఇవ్వి ప్రభా అని మన కన్నులు తెరవబడాలని ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన అవకాశాలు కూడా తెలియబడాలంటే కన్నులు తెరవబడాలి, మన చూపు తెరవబడాలి. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తడవులాడుకునే పద్ధతి ఇప్పటితో ముగిసి తెల్లగా రమ్యముగా కనబడే వెలుగు మార్గంలో ప్రయాణించుదురు కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.